హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో వాల్ తెలుగు. ఈరోజు వీడియోలో ఇంటర్లింక్ నుంచి మనకి కేవైసీ వచ్చింది కదా, దీనికోసం మీరు క్యూరేటర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ క్యూరేటర్ ఏంటంటే మన యొక్క అప్లికేషన్ని ఫాస్ట్గా యాక్సెప్ట్ చేయాలి అంటే కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి. ఆ టిప్స్ ఫాలో అవుతే మీకేంటంటే అందరికంటే ముందు మీరు క్యూలో ఎక్కువలో ఉన్నా కానీ మీకు వాళ్ళకంటే ముందు వచ్చే ఛాన్స్ ఉంటుంది కేవైసీ. ఆ టిప్స్ అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుస్తుంది. అలాగే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. నెక్స్ట్ మన యొక్క ఛానల్ వాట్సాప్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో ఉంటుంది, అందరూ జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మన ఛానల్లో వచ్చే కంటెంట్ అంతా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, ఎలాంటి ఫినాన్షియల్ అడ్వైస్ అయితే కాదు. చూడండి, నెక్స్ట్ మనకి ఇక్కడ కేవీ గారు ఏం చెప్తున్నారంటే, ఇప్పటివరకు మీరు కేవైసీకి అంటే మీ యొక్క క్యూరేటర్కి అప్లై చేయకపోయినా ఏం పర్లేదు, మీకు ఛాన్స్ అనేది లాస్ అవ్వరు, మీ ఛాన్స్ ఉంటుంది. కాకపోతే మీరు కొన్ని టిప్స్ అనేది ఫాలో అవ్వాలి అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఎందుకంటే మీ యొక్క కేవైసీ ఫాస్ట్గా అవ్వాలి అంటే నేను చెప్పాను కదా కొన్ని టిప్స్, అవి ఇక్కడ మెన్షన్ చేశారు. సో వీటిని ఫాలో అవుతే చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇక్కడ చూడండి, స్కాట్ హ్యారిసన్ అని ఇతను హెడ్ ఆఫ్ ద ప్రొడక్ట్. ఇక్కడ నుంచి కేవైసీ గురించి ఎలాంటి రిలేటెడ్ డౌట్స్ ఉన్నా ఇతను పోస్ట్ చేస్తారు. ఇతను హెడ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఇంటర్లింక్కి. సో అది నెక్స్ట్ ఆ టిప్స్ అనేది మీకు డీటెయిల్గా చెప్తాను వన్ బై వన్. సో అవన్నీ మీకు ఆల్రెడీ తెలిసినయే, కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. సో చూడండి, నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు ఇంపార్టెంట్గా ఏం చెప్తున్నారు అంటే, ఎవరికైతే హెల్త్ మెట్రిక్స్ అనేది ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది అని చెప్తున్నారు. హెల్త్ మెట్రిక్స్ అంటే మీకు తెలిసిందే కదా, డైలీ మైనింగ్ రేటు, అలాగే గ్రూప్ మైనింగ్ రేటు, నెక్స్ట్ బర్నింగ్ సైకిల్ 0 ఉండాలి అది, అలాగే హెచ్సిఎస్ ప్లస్ ఏసిఎస్. ఇవి ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది మీ యొక్క కేవైసీ అవ్వటానికి. ఎగ్జాంపుల్గా మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు ఒక 100 మెంబర్స్ క్యూరేటర్కి అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు అనుకోండి. ఈ 100 మెంబర్స్లో ఎవరికైతే హెల్త్ మెట్రిక్స్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ ఇస్తారు. వాళ్ళ తర్వాత ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి, అట్లా 100 మెంబర్స్కి ఫస్ట్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇస్తారు. తర్వాత అట్లా 1 బై 1 వస్తుంది. అందుకనే మనం ఇక్కడ ఏం చేయాలంటే, మీ యొక్క డైలీ మైనింగ్ రేటు అంటే డైలీ మైన్ చేయండి 6 టైమ్స్. అలాగే హెచ్సిఎస్ కూడా దాంతోపాటు మీకు ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే, మీరు బర్నింగ్ హిస్టరీ లేకుండా చూసుకోండి. అంటే సింపుల్గా 6 టైమ్స్ డైలీ మైన్ చేయండి, మీకు ఆటోమేటిక్గా హ్యూమన్ మెట్రిక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వాటి ద్వారా మనకి హెచ్సిఎస్ పెరుగుతుంది, అలాగే మన యొక్క కేవైసీ కూడా ఫాస్ట్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఒకటి ఏంటంటే, కొంతమందికి క్యూరేటర్ క్యూ నుంచి రిమూవ్ అయిపోయింది. సో అది ఎందుకు అయింది అనేది చూస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటంటే, మనం క్యూరేటర్కి అప్లై చేసిన తర్వాత మన యొక్క అప్లికేషన్ క్యూరేటర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏంటంటే, నోటిఫికేషన్ వచ్చేలాగా కూడా వీళ్ళు ఆ అప్డేట్ అనేది తీసుకురాబోతున్నారు. సో మీ యొక్క క్యూరేటర్ మీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు ఈజీగా చూడొచ్చు. లేదంటే రోజు యాప్లోకి వెళ్ళి చూస్తూ ఉండాలి కదా, అది లేకుండా ఇప్పుడు తీసుకొస్తున్నారు అప్డేట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ ఇందాకలా మీకు చెప్పాను కదా, మీ యొక్క ర్యాంకింగ్ అనేది ఇంప్రూవ్ అవ్వాలంటే, అంటే మీకు తొందరగా కేవైసీ అవ్వాలి అంటే మీరు హ్యూమన్ నోడ్స్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి కదా, సో వాటిని ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే ఏసిఎస్, అలాగే హెచ్సిఎస్, నెక్స్ట్ మీ యొక్క మైనింగ్ రేటు, గ్రూప్ మైనింగ్ రేటు, ఇవన్నీ ఇంక్రీజ్ అయితే మీకు కొంచెం ఫాస్ట్గా మీ యొక్క కేవైసీ అవుతుంది అని చెప్పి క్లియర్గా ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ ఏంటంటే, స్కాట్ అని చెప్పి ఇందాక చెప్పాను కదా, హెడ్ ఆఫ్ ద ప్రొడక్ట్. ఇతను ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేశారు. దీంట్లో ఫస్ట్ ఇందాక మీకు చెప్పినట్టే ఈ 24 అవర్స్లో ఏంటంటే మనకి మన యొక్క క్యూరేటర్ అనేది మ్యాచ్ అవ్వగానే దానికి ఒక నోటిఫికేషన్ వచ్చేలాగా ఈ ఆప్షన్ తీసుకువస్తున్నారు అని చెప్పి దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, సెకండ్ క్వశ్చన్ ఇక్కడ ఏమడుగుతున్నారంటే, నేను అందరికంటే ఎర్లీగా జాయిన్ అయ్యాను, బట్ నాకు ఇంకా వెరిఫై అవ్వలేదు, వేరే వాళ్ళకైతే వెరిఫై అయ్యింది అని చెప్పి అడుగుతుంటే, ఇక్కడ ఆన్సర్ ఏంటంటే, ఎవరికైతే ఎక్కువ ఏసిఎస్, హెచ్సిఎస్, మైనింగ్ రేటు, అలాగే ఎక్కువ రిఫరల్స్, నెక్స్ట్ ఎక్కువ హ్యూమన్ హెల్త్ మెట్రిక్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ అవుతుంది, వాళ్ళ తర్వాత రిమైనింగ్ వాళ్ళకి కూడా అవుతుంది 1 బై 1 అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అందుకనే మీరు డైలీ మైనింగ్ చేయండి 6 టైమ్స్. మీ యొక్క గ్రూప్ మైనింగ్ రేట్ని, అలాగే మైనింగ్ రేట్ని ఇంక్రీజ్ చేసుకోండి, మీకు కూడా ఫాస్ట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే హెచ్సిఎస్ని కూడా ఇంక్రీజ్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక అతను అడిగారు,
ఓన్లీ అంబాసిడర్స్కి కేఓఎల్స్కి మాత్రమే ఫస్ట్ ఫేజ్లో ఇస్తున్నారు అని అడిగితే ఇక్కడ ఆన్సర్ ఏం చెప్పారంటే అలాంటిది ఏం లేదు. ఫస్ట్ వాళ్ళకి, సెకండ్ మీకు అలాంటిది ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళు సేమ్ నార్మల్ యూజర్ లాగా అందరూ క్యూలోనే ఉండాలి. బేస్డ్ ఆన్ హెల్త్ మెట్రిక్స్ ఇవన్నిటి పరంగా వెరిఫై అవుతుంది అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇలా ఉంటుందండి ప్రాసెస్. అలాగే డైలీ మీరు 6 టైమ్స్ మైన్ చేస్తే మీ యొక్క హెల్త్ మెట్రిక్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు మీ యొక్క హెచ్సిఎస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవి డైలీ చేయండి. నెక్స్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.